సౌమ్యుడు, వివాదరహితుడు, అందరివాడుగా మండపేట నియోజకవర్గ ప్రజల్లో సాక్షి విజయ్ మంచి పేరు సంపాదించుకున్నారని మండపేట ప్రెస్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. మండపేట నుండి పదోన్నతిపై పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జిగా బదిలీపై వెళ్లిన సాక్షి విజయ్ను మండపేట వీబీసీ న్యూస్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ విజయ్తో తమకు గల స్నేహబంధాన్ని గుర్తు తెచ్చుకున్నారు. అజాతశత్రువుగా విజయ్ ఇక్కడ గుర్తింపు తెచ్చుకున్నారని పలువురు ప్రశంసించారు. బదిలీపై ఇక్కడి నుండి వెళ్లిపోవటం ఎంతో బాధాకరమైనప్పటికీ పదోన్నతిపై వెళ్లటం ఆనందకరమన్నారు. అనంతరం దుశ్శాల్వా పూలదండలతో విజయ్ను సన్మానించారు. చిరు జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం విజయ్ మాట్లాడుతూ ఇక్కడ ప్రతి ఒక్కరూ తమకు ఎంతో సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ క్లబ్ భవనం ఏర్పడకపోవడంతో కొంత వెలితిగా ఉందని, కొత్త కార్యవర్గం ఆ లోటును పూడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు రెడ్డి ఓమేష్, వేమగిరి నూకరాజు, తాతపూడి సుధీరు, గుడ్ల రవీంద్రబాబు, మాండ్రు ప్రసాదు, బొల్లోజు మల్లేశ్వర్, ఎన్నన సూర్యప్రకాశు, వింజరపు శివ, కొలపల్లి శివాజీ, ప్రసాద్ రెడ్డి, కారంపూడి సత్యబాబు, కోట సతీషు, రాజ్ కిరణ్, శివకుమారు, గనిశెట్టి సూరిబాబు, మోహన్, వనపర్తి శ్రీనివాసు, అంగర సురేష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. వారు ఏ చంద్రబాబు అన్నీ చెప్పలేదు బాబు, మా సెక్రటరీ ప్రసాద్ అన్నీ రెస్పాండ్ అయ్యేవాడు. దాంతో సక్సెస్ఫుల్గా నడిపామని చెప్పేసి అనుకుంటున్నాం. కొద్దిగా రెస్పాన్స్ కూడా మనకున్నది జరుగుతుంది. బాగున్నాం, చాలా వరకు ప్రోగ్రెస్ అయితే పడింది. నెక్స్ట్ వచ్చేవాడు దాన్ని ఫాలోఅప్ చేస్తే ఈజీగా అయిపోద్దని నా ఉద్దేశం. అలాగే ఎక్కడ ఉన్నా కూడా మీ సపోర్ట్ కావాలి. మన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మనతో చక్కటి సేవలు అందించి మనతో చక్కగా మండకమైనటువంటి ఈ విజయ్ గారు, సాక్షి విజయ్ గారు, మరి మన అదృష్టం కొద్ది ఇంకా ఒక రకంగా అదృష్టం, మన ఆనందపడే విషయం ఆయన ప్రమోషన్ రావడం. ఫస్ట్ కూడా మరి విశాఖకి వెళ్ళిన ఆయన మనంత అదృష్టం కొద్ది మనతో పాటు ఉండే అదృష్టం మనం కోల్పోయాం. చక్కగా ఒక సంవత్సరం పాటు మనతో పాటు మంచి సర్వీస్ ఇచ్చారు మన యూనియన్కి. ఆయన అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఆయనకి చిరు సన్మానమే కాదు, మనతో పాటు ఆయన సేవలను కొనియాడి ఆయనకి ఘనంగా వీటిలో చెప్పి సరిపోవడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం మన నూతన కార్యవర్గ ఎంపిక కూడా జరుగుతుంది. అంటే దాదాపు మనం మొదట్లో ఏమనుకున్నామంటే ప్రతి సంవత్సరం ఎలక్షన్ జరగాలి, ప్రతి సంవత్సరం కార్యవర్గం మారుతూ ఉండాలి, కొత్త కార్యవర్గం వస్తూ ఉండాలని చెప్పేసి అనుకున్నాం మనం. అయితే మనం పెట్టుకున్నది అంటే ఉగాది నుంచి మనం ఉగాదికి మనం వేసుకున్నాం. అయితే ఈ సంవత్సరం కొంచెం మరి విజయ్ గారు బదిలీ అవ్వడం, నల్ల వెంకటరావు గారు ఏమో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం, ఆయన వ్యక్తిగత కాలంతో బయటకు వెళ్ళిపోవడం, ఇలాంటి వాటి వల్ల ఒక 2 నెలల ముందుగానే మనం ఇప్పుడు కొత్తగా నింపులు చేస్తామని చెప్పి అనుకున్నాం. అంతా కలిసి మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఎంపిక చేసుకుంటామో ఈ కార్యవర్గం మళ్ళీ వచ్చే ఒక దినానికి వరకు కొనసాగుతుంది. అంటే ఒక 2 months ఈ నాటికి అదనంగా ఉంటాయి బాధ్యతలు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధాన కారణమైనటువంటి ఆయన వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అయితే ఆయన ప్రమోషన్ వెళ్ళడం ఆనందంగా ఉన్నా కానీ మనల్ని అటు ఇటు కాని పరిస్థితుల్లో వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. మళ్ళీ అలాంటి టీము కష్టమే. కాకపోతే ఆయన్ని మన ప్రెస్ క్లబ్ని నడిపే విధానాన్ని ఆదర్శంగా తీసుకుని నెక్స్ట్ టైం కూడా ఆ ప్రెస్ క్లబ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి రావాలని కోరుకుంటున్నాను. అర్ధరాత్రి పోయి ఒకసారి తింటా ఫోన్ చేయండి నేను గురించి ఆ గురుగారు చెప్పాను అంత అయిపోయి గురుగారికి కోపం చేసి పట్టకని మేము అంటున్నాను. గురువు గారు అన్న పదం ఆడతలేదు. ఆగారికి నూకరాజు గారు కూడా బాగా అంటున్నారు.